ముండకోపనిషత్తులో భాగంగా మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఆత్మానుభూతి గురించి ఈ అధ్యాయంలోనూ తెలుసుకుందాం. ఆత్మ పరిణామరహితమైనది. భగవదంశ ఒకటి మనలో ఉండే పక్షంలో ఆ ఆత్మే మనం అన్నది సత్యమైతే మనకు కష్టసుఖాలు ఎందుకు రావాలి? మనం నీడను నిజమని నమ్మడం వలన అని ఈ అధ్యాయం జవాబిస్తోంది. నీడ ఏది, నిజం ఏది? నీడ ఇదే మనం అని భావిస్తున్న నేను, జీవుడు. నిజమైన నేను ఆత్మ. దీనిని రెండు పక్షుల దృష్టాంతం ద్వారా వివరించడానికి ఈ అధ్యాయంలో ప్రయత్నం జరిగింది. ఎన్నడూ విడిపోని ఒకే విధమైన రెండు పక్షులు ఒకే చెట్టు మీద కూర్చొని ఉన్నవి. వాటిలో ఒకటి పండును ఆస్వాదిస్తూ తింటున్నది, మరొకటి తినకుండా చూస్తూ ఉన్నది. జీవుడు, ఆత్మ ఒకే శరీరంలో ఉన్నారు. జీవుడు అంటే మనిషి అజ్ఞానంలో మునిగిపోయి భ్రాంతి చెంది దుఃఖిస్తున్నాడు. ఆరాధనీయమైన తన ఆత్మను, దాని మహిమను అతడు ఎప్పుడు చూస్తాడో అప్పుడు దుఃఖాల నుండి విడిపడుతున్నాడు. శరీరం, మనస్సు, ప్రాణం, ఆత్మ మొదలైన వాటి కలయిక మనిషి. రెండు పక్షుల దృష్టాంతాన్ని పోల్చి చూద్దాం. చెట్టు శరీరం, పండు తినే పక్షి జీవుడు అనగా మనస్సు, ప్రాణం, నీడ. పండు తినని పక్షి ఆత్మ, నిజం. సామాన్యంగా మనలను జీవంతో అంటే మనస్సుతోనూ శరీరంతోనూ ఏకం చేసి చూడడానికి అలవాటు పడ్డాం. అవి రెండు, నీడ, నిజం కానివి, పరిణామం చెందేవి. ఇవి తీసుకువచ్చే అనుభవాలతో మనలను తాదాత్మ్యం చేసుకున్నప్పుడు సుఖదుఖాలకు లోనవుతున్నాం. జనన సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటాం. కానీ మనలో ఉన్న ఆత్మ నిజం, భగవంతుడనే అగ్ని నుండి ఉద్భవించిన విస్ఫులింగం కనుక భగవదంశం సంతరించుకున్నది. దానిలో మనలను తాదాత్మ్యం చేసుకున్నప్పుడు మనం దుఃఖాల నుండి విడిపడుతున్నాం, మన మహిమలో మైమరుస్తాం. స్వామి వివేకానంద పదే పదే ఉదాహరణగా చూపే దృష్టాంతం ఇది. ఈ రెండు పక్షుల దృష్టాంతాన్ని చెప్పేటప్పుడు ఆయన పారవస్యంలోకి వెళ్ళేవారని చెప్పాలి. ఆయన వివరణ చూద్దాం. ప్రపంచంలో ఉన్న పారమార్థిక జ్ఞానరాశిని, హిందువుల వేదాంత తత్వసారాన్ని, మానవ జాతి యొక్క అఖండ మోక్షదర్శాన్ని తెలియజేసిన భాష కన్నా మనోహరమైన భాషలో కానీ, రమ్యతరమైన అలంకార రూపంలో కానీ విశదం చెయ్యజాలిన వాక్యాలు మనకెక్కడ లభిస్తాయి? ఒకే చెట్టు మీద రెండు అందమైన పక్షులున్నాయట. అవి రెండు స్నేహితులు. ఒకటి పళ్ళు తింటూ ఉండగా రెండవది ఏమీ తినక శాంతంగా నిశ్చలంగా కూర్చున్నది. క్రింద కొమ్మ మీద ఉన్న పక్షి తీయని పళ్లను, చేదు పళ్లను తింటూ సుఖాన్ని, దుఃఖాన్ని పొందుతుండగా రెండవ పక్షి శాంతంగా, గంభీరంగా చెట్టు కొరలో కూర్చున్నదట. అది తీయని పళ్లను కానీ, చేదు పళ్లను కానీ తినదు. సుఖాన్ని కానీ, దుఃఖాన్ని కానీ అనుభవించదు. తన స్వస్వరూప మహిమలో లీనమై ఉంటుంది. ఇది మానవుని ఆత్మరూప చిత్రం. మనిషి ఐహిక జీవిత మధుర ఫలాలను, విష ఫలాలను తింటున్నాడు. ద్రవ్యం కోసం పరుగులు పెడుతున్నాడు. ఇంద్రియాల వెంటపడి పరిగెత్తుతున్నాడు. నిరాశోపహతుడై వెర్రిగా ఇలా జీవితాన్ని గడుపుతున్నాడు. వేరే స్థలాల్లో ఉపనిషత్తులు నరుని జీవాత్మను రధికునితో, ఇంద్రియాలను మదించి పట్టవశం కాక పరుగులు పెట్టే గుర్రాలతోనూ పోల్చాయి. లౌకిక ఆడంబరాల వెంట పరుగులు పెట్టి నరుని జీవనగతి ఇలాగున్నది. బంగారు కలలు కనే యువత అవి అన్నీ చివరికి బూటకాలే అని కనుగొనగా, వృద్ధులు తమ గతకర్మలను గురించి ఆలోచిస్తూ అయినా ఈ వలలో నుండి తప్పించుకొని బయటపడే మార్గం కనిపించడం లేదు. ప్రపంచం అంటే ఇలాంటిది. కానీ ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉత్తమ, ఆశాజనకమైన లక్షణాలు కొన్ని వస్తూ ఉంటాయి. ఘోరమైన దుఃఖాల మధ్య, మహా ఆనందాల మధ్య సైతం సూర్యుని ప్రకాశాన్ని కప్పివేసే ఈ నల్లని మబ్బులు కొన్నైనా తొలగిపోయే నిమిషాలు రాగలవు. అప్పుడు ఇంద్రియానుభవాలను దాటి చాలా దూరంగా, ఎక్కడో అతీతంగా ఉండే తత్వం యొక్క ఒక వెలుగురేఖ హఠాత్తుగా, అప్రయత్నంగా మన కళ్ళను మిరుమిట్లు గొలుపుతుంది. ఈ జీవిత ఆడంబరాలకు అతీతంగా, ఈ సుఖాలకు, ఈ కష్టాలకు దూరంగా, ఈ ప్రకృతిని అంటే ఇహపరాలలోని మన ఆనంద భ్రాంతులను దాటి ఐశ్వర్యం కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం, వంశాభివృద్ధి కోసం మనం పొందే ఆరాటానికి చాలా దూరంగా అది మెరుస్తుంది.
దాని దీప్తి చూసి మనిషి ఒక నిమిషం పాటు చకితుడైపోతాడు. శాంతంగా గంభీరంగా కూర్చొని తీపి పళ్లను గాని చేదు పళ్లను గాని తినక ఆత్మతృప్తి కలిగి ఆత్మానందంతో స్వకీయ తేజస్సుతో ప్రకాశించే ఆ రెండవ పక్షిని చూస్తాడు. ఆత్మలో అనురక్తుడై ఆత్మను తప్ప మరి దేన్ని కోరక ఆత్మలోనే సంతృప్తుడై ఉన్నవానికి తాను నిర్వహించుకోవలసిన కార్యమేముంటుంది? బానిసలాగా అతడెందుకు పాటుపడాలి? మనిషి ఆ జ్ఞాన మరీచికను ఒకసారి చూస్తాడు, కానీ మళ్ళీ దాన్ని మర్చిపోతాడు. ఈ సంసారపు తీయని పళ్లను చేదు పళ్లను అతడు తింటూనే ఉంటాడు. ఒకవేళ కొంతకాలానికి తళుక్కుమనే వెలుగుజాడ ఇంకొకసారి కనిపించవచ్చు. ఇలా క్రింద ఉన్న పక్షి దెబ్బలు తిని తిని పైనున్న పక్షికి దగ్గరగా పోతూ ఉంటుంది. గట్టి మొట్టికాయలను తినే అదృష్టం ఎంత బాగా పడితే అంత త్వరగా తన సహవాసి, ప్రాణము, మిత్రము అయిన రెండవ పక్షి దగ్గరికి పోయి చేరుతుంది. దాన్ని సమీపించిన కొద్దీ దాని రెక్కల కాంతులు దీన్ని చుట్టుకుని దీని రెక్కలు కూడా ప్రకాశిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ పక్షి ఇంకా దగ్గరికి పోయేటప్పుడు దానికి ఒక విచిత్ర రూపాంతరం చేకూరుతుంది. అది దగ్గరికి వెళ్లే కొద్దీ తన స్వరూపం కరిగిపోతుందా అన్నట్లు దానికి అనిపిస్తుంది. చివరికి అది పూర్తిగా అదృశ్యమైపోతుంది. నిజానికి ఈ పక్షి అసలు లేనే లేదు. అటూ ఇటూ కదులుతున్న ఆకుల మధ్య నిశ్చలంగా గంభీరంగా కూర్చున్న ఆ రెండవ పక్షి ప్రతిబింబమే ఇది. అంతా పైదాని ప్రకాశమే, పైనున్న పక్షి యొక్క ప్రభయే. దాన్ని కలుసుకున్నంతనే దీని భయం అణిగిపోతుంది, పూర్ణ తృప్తి లభిస్తుంది, నిశ్చల శాంతి దొరుకుతుంది. ఆత్మతో తనను తాదాత్మ్యం చేసుకుంటే మాత్రమే మనిషి దుఃఖాల నుంచి విడిపడగలడు. తాదాత్మ్యం చేసుకోగోరితే ఆత్మదర్శనం ఆవశ్యకం. బంగారు వన్నతో ప్రకాశించేవాడు సర్వకర్త, ప్రభువు, బ్రహ్మకు ఆదియును అయి విరాజిల్లే ఆత్మను ఎప్పుడు ఒకడు చూస్తాడో అప్పుడు ఆ మహనీయుడు పుణ్యపాపాలను విదిలించి వేసి దుఃఖరహిత సర్వోత్కృష్టమైన సమస్థితి పొందుతాడు. సకల జీవరాశులకు ఆధారంగా ఉండి భాసిస్తున్నది ఆత్మయే అన్న విషయం గ్రహించిన వ్యక్తి వాక్కును నిగ్రహించి ఆత్మలో తృప్తిపడేవాడుగా, ఆత్మలో ఆనందించేవాడుగా ఉంటూ కార్యాలను అనగా విహిత కర్మలను నిర్వర్తిస్తాడు. జ్ఞానులలో అతడే శ్రేష్ఠుడు. తెర ఉంది, చలనచిత్రం దానిమీద కదులుతున్నది, రైలు పట్టాలు ఉన్నవి. రైలు దానిమీద పరిగెత్తుతుంది. ఒకటి కదలకుండా సాక్షిగా నిలబడి ఉంటుంది, మరొకటి దానిమీద పని నెరపుతుంది. లోక పనితీరు ఈ విధంగానే జరుగుతోంది. భగవంతుడు సాక్షిమాత్రుడుగా ఉంటున్నాడు. ప్రకృతి అంటే ప్రాణశక్తి ఆయన సన్నిధానంలో కార్యనిర్వహణ నెరపుతుంది. ఆత్మసాక్షి మాత్రంగా మనలో నెలకొని ఉంది. జీవుడు పనిచేస్తున్నాడు. సుఖదుఖాలు అన్నింటికీ అతడే కారణం. ఇదే జీవుడు తనను ఆత్మగా గ్రహించినప్పుడు ప్రకృతి సంఘటనలు వేటితోనూ సంబంధం లేకుండా విడిగా ఉండడానికి, సాక్షిమాత్రుడుగా ఉండడానికి అతడికి సాధ్యమవుతుంది. ఆత్మలో ఆనందం అనుభవిస్తున్నాడు. ఆత్మను చూడటం ఎలా? రాబోయే 2 మంత్రాలలో అది తెలుసుకుందాం. ఇంద్రియ నిగ్రహం కలవారు తమలోని పాప కర్మ ఫలాన్ని తొలగించుకొని పునీతులైన వారు జ్యోతిర్మయము నిర్మలము అయిన ఆత్మను సాక్షాత్కరించుకుంటారు. సత్యం, తపస్సు, బ్రహ్మచర్యం నిరంతరాయంగా ఆచరిస్తూ జ్ఞానాన్ని పొందినవారు ఆత్మను దర్శిస్తారు. పర్యవసనాలను పరిగణించకుండా మూర్ఖపు పట్టుదలతో సత్యం పలకడం అన్న భావనతో దీనిని చూడకూడదు. ఇతరుల మనస్సులు నొచ్చుకొని సత్యాన్నే పలకాలి. అలాంటి ప్రియ భాషణలను వాక్కుతో ఆచరించే తపస్సు అని పరిగణిస్తోంది గీత. సత్యం పలకాలి, ప్రియంగా పలకాలి. అప్రియమైన సత్యాన్ని పలకరాదు. సత్యం గాని ప్రియవచనాలను పలకరాదు. ఇదే మహనీయులు యుగ యుగాలుగా ఆచరించిన ధర్మం అని మనువు వచించాడు. సత్యం అన్నది నిజమైన జీవితమన్న విశాల దృక్పథంతో చూస్తున్నారు శంకరులు. సత్యాన్ని స్వీకరించాలి, సత్యం కాని వాటిని విడిచిపెట్టాలి అంటున్నారు ఆయన. ఆత్మను పొందడానికి సానుకూలమైన వాటిని స్వీకరించాలి, సానుకూలం కాని వాటిని త్యజించాలి. తపస్సు, మనస్సుకు ఇంద్రియాలకు శిక్షణ గరపడం, బాహ్యలోకాన్ని విడిచి అంతర్లోకాన్ని ఆశ్రయించమని మనస్సును ఇంద్రియాలను తాదాత్మ్యం చేయడం అత్యున్నత తపస్సు అంటోంది మహాభారతం.
పరిపూర్ణ జ్ఞానం. జ్ఞానం ప్రగాఢమైనదిగా ఉండాలి. ఆత్మ సత్యం, తక్కినదేది సత్యం కాదు. నేను ఆత్మను ఆశ్రయించి వెళుతున్నాను, వేరే దేనిలోనూ నాకు ఆసక్తి లేదు అనే జ్ఞానం సదా ప్రగాఢంగా ఉండాలి. అచంచలమైన దీక్షతో ఈ జ్ఞానాన్ని మనసులో పాదుగొలుపుకోవాలి. ఈ ప్రగాఢతను ప్రాతిపదికగా తీసుకుని ఆధ్యాత్మిక జీవితం ఏర్పడుతుంది. బ్రహ్మచర్యం. ఒక చిల్లు క్రింద ఒకటి పైన ఉన్న ఒక జాడీని ఊహించుకుందాం. పైన ఉన్న చిల్లి ద్వారా వేగంగా నీరు ప్రవహించాలంటే క్రింద ఉన్న రంధ్రం మూసివేయబడాలి. ధ్యానంలో మనస్సు పైకి అధిరోహింపబడుతుంది. అది పూర్తిగా ఉన్నత లక్ష్యం వైపుగా వెళ్ళాలంటే కామం లాంటి నిమ్నమైన ఉద్వేగ ఉద్ధాతాల గుండా దానిని వెళ్లకుండా చెయ్యాలి. కనుక బ్రహ్మచర్యం ఎంతో అవసరం. సత్యం, తపస్సు, బ్రహ్మచర్యం లాంటి వాటి పర్యవసానంగా మనం పవిత్రత పొందుతాం. ఇహంలోనైనా పరంలోనైనా అత్యున్నతమైన అమిత దివ్యమైన శక్తి పావనతే అంటున్నారు స్వామి వివేకానంద. ఈ విధంగా పావనత, ఇంద్రియ నిగ్రహము సంతరించుకున్న వారు ఆత్మను చూడగలరు. ఎక్కడ? దేహంలో ఉన్న హృద్గుహ గురించి ఇంతకు క్రితమే తెలుసుకున్నాం. అక్కడ ఆత్మను జ్యోతిర్మయమైనదిగా చూడగలుగుతారు. సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యమే ఆధ్యాత్మిక జీవితానికి ఉత్తమ గతులకు మార్గం. కోరికలు నెరవేరిన ఋషులు సత్య మార్గాన్నే వెళుతూ ఉంటారు. పరమ సత్యం యొక్క పరమపదాన్ని చేరుకుంటారు. అపరిమితం, తేజోమయం, ఊహాతతమై ఒప్పారుతుంది. ఈ ఆత్మ సూక్ష్మమైన వాటిలోకెల్లా సూక్ష్మమైనది. అది దూరమైన వాటిలో కల్లా అమిత దూరమైనది. అదే సమయంలో ఇక్కడ అతి సమీపంలో ఉంది. హృద్గుహలో ప్రకాశిస్తున్న ఆత్మను మహనీయులు ఈ జన్మలోనే దర్శిస్తారు. భగవంతుడనే మహాజ్యోతి జ్వాలయే ఆత్మగా మనలో ఉందని చూశాం. భగవంతుడనే స్థితిలో సమస్తానికి అతీతంగా ఉండడం వలన మన నుండి అత్యంత దూరంలో ఉన్నట్లు చెప్పబడుతున్నాడు. అదే సమయంలో ఆత్మ అనే స్థితిలో మన హృద్గుహలో నెలకొనడం వలన అతి దగ్గరగా కూడా ఉన్నాడు. ఆ హృద్గుహలోనే ఆత్మదర్శనం లభిస్తుంది. దేదీప్యమానమైన వస్తువుగా మహాత్ములు దాన్ని చూడగలుగుతారు. ఆత్మదర్శనం అన్నది ఏదో మరణానంతరం లభించబోయే అనుభవం కాదు, జీవించి ఉన్నప్పుడే లభించే అనుభవం అది. దీనిని గ్రహింపచేయడానికే ఈ జన్మలోనే అనే మాట వాడబడింది. ఆ ఆత్మ కళ్ళతోనో వాక్కుతోనో ఇతర ఇంద్రియాలతోనో తెలుసుకోబడదు. తపస్సు వలనో కర్మల చేతనో లభించదు. జ్ఞానానికి ఆలవాలమై వెలిసే సూక్ష్మబుద్ధితో పావనత, పరిశుద్ధతను సంతరించుకున్న మనసుచే దానిని ధ్యానించే వ్యక్తి ఆ ఆత్మను చూడగలుగుతాడు. ఇక్కడ ఆత్మదర్శనానికైనా 3 నియమాలు పేర్కొనబడుతున్నాయి. ఈ నియమాల ద్వారా తపస్సు లాంటి సాధనలు జాగరూకతతో ఆచరించమని తెలియచేస్తోంది. ఇంద్రియాలతో ఆత్మను పొందలేము. దీనిని మనం విపులంగా చూశాం. ఇంద్రియాలు బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోవడానికైనా ఉపకరణాలు. కనుక ఆంతరిక జగత్తుకు సంబంధించిన దేనిని అవి తెలుసుకోలేవు. తపస్సు చేతనో కర్మల చేతనో పొందబడదు. తపస్సు చేత ఆత్మ పొందబడుతుందని ఒక మంత్రం తెలిపింది. తపస్సు చేత ఆత్మ పొందబడదని ఇక్కడ తెలుపుతున్నారు. పరస్పర విరుద్ధంగా కానవచ్చే దీనిని అర్థం చేసుకోవడం అవసరం. భగవద్గీత తపస్సును సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు అంటూ 3 విధాలుగా వర్గీకరిస్తోంది. కీర్తి ప్రతిష్టల కోసం ఆడంబరంతో అనుష్ఠించే తపస్సు రాజసికమైనది. అది నిలకడలేనిది, తాత్కాలికమైనది. మూర్ఖత్వంతో తనను బాధించుకుంటూ ఇతరులను నాశనం చేయడానికే వనరించే తపస్సు తామసికమైనది. ఈ 2 తపస్సులు మనిషిని అధోగతికి తోసివేస్తాయి. సాత్విక తపస్సు మనిషిని భగవన్మార్గంలో నడిపిస్తుంది. ఇందుకు 4 మౌలిక నియమాలను గీత తెలుపుతోంది. శరీరాన్ని అతిగా కష్టపెట్టకుండా చేయడం, ఫలితాన్ని కోరుకోకపోవడం, యోగంలో సుస్థిరంగా నెలకొని ఉండడం, ప్రగాఢ శ్రద్ధ. ఈ 4 నియమాలతో అనుష్ఠించే తపస్సు ఆత్మదర్శన మార్గంలో తీసుకుపోతుంది. ఇది లేకుండా వనరించే తపస్సుల చేత ఆత్మను పొందడం అసాధ్యం. ఈ విధంగానే కర్మలను 3 విధాలుగా వర్గీకరించి సాత్విక కర్మ భగవన్మార్గంలో తీసుకుపోతుందని అంటోంది గీత. ఫలాపేక్ష లేకుండా అనాసక్తితో నిర్లిప్తంగా తనకంటూ విధించబడిన కర్తవ్యాలను
నిర్వర్తించడం సాత్విక కర్మగా పేర్కొనబడింది. అలాంటి కర్మ వ్యక్తిని భగవన్ మార్గంలో తీసుకువెళుతుంది. కోర్కెలకు లోనై ఎంతో ప్రయాసతో మిగుల పాటుపడి చేసేది రాజసిక కర్మ. శుభాశుభ పరిణామాలను, శక్తి క్షయాన్ని, పరపీడను, స్వసామర్థ్యాన్ని విచారించకుండా అవివేకంతో అనుష్ఠించేవి తామసిక కర్మలు. ఇలాంటి కర్మలు సాధకుడిని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకువెళ్ళవు. దేని వలన ఆత్మదర్శనం ప్రాప్తిస్తుంది? 3 దశలతో కూడిన ఒక మార్గాన్ని ఈ మంత్రం చూపుతుంది. సూక్ష్మ బుద్ధి, బుద్ధి సూక్ష్మతతో పవిత్రతను సంతరించుకున్న మనస్సు, పావనమైన మనస్సుతో అనుష్ఠించే ధ్యానం. జ్ఞానం 3 స్థితులలో పనిచేస్తుంది: అంతఃప్రేరణ, తెలివి, సహజ జ్ఞానం. ఇందులో సహజ జ్ఞానమే బుద్ధి అనబడుతోంది. నేర్చిన జ్ఞానం వినికిడి జ్ఞానం లాంటి ఏ బాహ్య ఉపకరణాల సహాయము లేకుండా భావన లోతుల నుండి తలెత్తే జ్ఞానం ఇది. ఇది ఎన్నడూ అబద్ధం కాదు. ఇదే సహజ జ్ఞానం. ఇదే శాస్త్రాలలో బుద్ధి, ధీ, హృదయ కమలం, జ్ఞాన నేత్రం, 3వ నేత్రం అంటూ పేర్కొనబడుతోంది. ఈ సహజ జ్ఞానం జాగృతమవడమే బుద్ధి యోగం అని గీత వచిస్తోంది. హృదయ పావనతతోనూ, ప్రార్థనలతోనూ, గాయత్రి వంటి మంత్ర జపాలతోనూ బుద్ధి సూక్ష్మతరమవుతుంది. సూక్ష్మ బుద్ధి గల వ్యక్తి తన హృదయంలో ఉజ్వలమైన జ్యోతిని చూడగలడు. అందువలన అతడి అజ్ఞానం నశిస్తుందని గీత చెబుతోంది. జాగృతి చెందిన బుద్ధిని సారథిగా చేసుకున్న వ్యక్తి ప్రయాణం సుఖవంతమవుతుంది. అతడు భగవంతుణ్ణి పొందుతాడు. మందబుద్ధిని సారథిగా చేసుకున్న వ్యక్తి ప్రయాణం లక్ష్యాన్ని చేరుకోదు. అతడు లౌకికతలో కొట్టుమిట్టాడుతాడు అని దీనిని వివరిస్తుంది కఠోపనిషత్తు. సునిశితమైన బుద్ధే శుద్ధ బుద్ధి అని చెప్పబడింది. బుద్ధి సూక్ష్మతలో పవిత్రతను సంతరించుకున్న మనస్సు పావనం చెందడం ఎలా? ఇందుకు కోర్కెలు విడనాడాలి, అనురక్తి కూడదు, మంచి విషయాలను భావన చెయ్యాలి. ఇలా పలు రకాల మార్గాలను సూచించడం కద్దు. ఇవన్నీ మార్గాలే కానీ ఎన్ని కోర్కెలను విడవడం, ఎలా విడవడం? కోర్కెలను ఒక్కొక్కటిగా విడిచిపెడుతూ ఉంటే అందుకే ఒక్క జన్మ చాలదు. కనుక ఇవన్నీ మార్గాలే అయినప్పటికీ శ్రేష్టమైనవి కావు. శ్రేష్టమైన మార్గాన్ని ఈ మంత్రం తెలియచేస్తుంది. బుద్ధిని సునిశితం చెయ్యాలి. బుద్ధి సూక్ష్మమై మనస్సు దానంతట అదే నియంత్రితమవుతుంది, పావనమవుతుంది. ఎందుకంటే మనస్సు కన్నా శక్తివంతమైనది బుద్ధి అంటోంది గీత. కనుక బుద్ధి కుశాగ్రమవుతున్న కొద్దీ మనస్సు దానంతట అదే నియంత్రితమవుతుంది, పావనత్వం పొందుతుంది. పావనమైన మనస్సుతో అనుష్ఠించే ధ్యానం. ఈ విధంగా బుద్ధి పరిణత పొందగా తద్వారా పావనమైన మనస్సును ధ్యానంలో నిమగ్నం చేస్తున్నప్పుడు ఆత్మదర్శనం లభిస్తుంది. సూక్ష్మమైన ఈ ఆత్మను మనస్సు చేతనే తెలుసుకోవాలి. శరీరంలో ప్రాణం 5 విధాలుగా పనిచేస్తున్నది. ఇంద్రియాల చేత మనస్సు ఆవరింపబడి ఉన్నది. ఆ మనస్సు నిర్మలమైనప్పుడు ఆత్మ అందులో భాసిస్తుంది. అంతర్జగత్తుకు సంబంధించిన దేనినైనా సాధించడానికి మన వద్ద ఉన్న పరికరం మనస్సు ఒక్కటే. ఆత్మదర్శనం పొందడానికి ఇక్కడ మనస్సే పరికరమవుతుంది. ఏ మనస్సుకు ఆత్మను చూడ సాధ్యమవుతుంది? ఖచ్చితంగా సాధారణమైన మనస్సు మాత్రం కాదు. వెనుకటి మంత్రాలలో చెప్పబడినట్లు సత్యం, తపస్సు, పరిపూర్ణ జ్ఞానం, బ్రహ్మచర్యం వంటి వాటి వలన పావనమైన మనస్సు, స్పష్టత సంతరించుకున్న బుద్ధి వలన పునీతమైన మనస్సు. ఇలాంటి మనస్సు దీపం లాంటిది, ఆత్మసూక్ష్మాలన్నింటినీ చూపగలదు అంటున్నారు స్వామి వివేకానంద. ఆత్మదర్శనానికైన ఉపాధి మనస్సే అయినప్పటికీ సాధారణ స్థితిలో అది ఆత్మజ్ఞానానికి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే అది ఇంద్రియాలతో వ్యాపించి ఉంది. కనుక ఇంద్రియాలు బాహ్య ప్రపంచ జ్ఞానంలో నెలకొని ఉన్నాయి. బుద్ధి జాగృతమైనప్పుడు దాని ప్రకాశంచే మనస్సు ఈ జ్ఞానం నుంచి విడిపడుతుంది. దీనినే గీత బుద్ధి యోగం కలిగిన వ్యక్తి తన హృదయంలో గొప్ప ప్రకాశాన్ని చూస్తాడు. అందువలన అతడి అజ్ఞానం నశిస్తుంది అని చెబుతోంది. శరీరం, మనస్సు 2 పరికరాలు. మనస్సును పవిత్రమొనర్చుకోవడం చూశాం. శరీరం అనుకూలంగా ఉండాలని ఈ మంత్రం వక్కాణిస్తోంది. శరీరాన్ని ఏ విధంగా అనుకూలమొనర్చుకోవాలి? ప్రాణాన్ని నియంత్రించడం మూలంగా. ప్రాణం, అపానం, ధ్యానం, వ్యానం, ఉదానం, సమానం అని ప్రాణం 5 విధాలుగా మన శరీరంలో పనిచేస్తోంది.
ప్రాణాన్ని నియంత్రించడం ద్వారా శరీరాన్ని మనం అదుపులోకి తీసుకురాగలం. అనంతమైన శక్తి ద్వారాన్ని ఇది మనకు తెరిచిపెడుతుంది. ఉదాహరణకు, వ్యక్తికి ప్రాణాన్ని పూర్తిగా గ్రహించి దానిని నియంత్రిస్తే లోకంలో ఏ శక్తి అతనికి వశం కాదు అని ప్రశ్నిస్తున్నారు స్వామి వివేకానంద. ఈ విధంగా శుద్ధ మనస్సులోని శక్తి గురించి తరువాత మంత్రం తెలుపుతోంది. పావనతను, పరిశుద్ధతను సంతరించుకున్న మనస్సుతో ఒకడు ఏ ఏ లోకాలను అనుకుంటాడో ఆయా లోకాలను పొందుతాడు. ఏ ఏ వస్తువులను కోరుకుంటాడో ఆ వస్తువులను పొందుతాడు. అందువలన ఐశ్వర్యాన్ని కోరేవాడు ఆత్మజ్ఞానిని పూజించాలి. మనస్సుచే సాధించలేనిది ఏదీ లేదు. సాధారణమైన మనస్సుతో కాదు, పావనత, పరిశుద్ధతలను సంతరించుకున్న మనస్సుతో. అలాంటి మనస్సును పొందడానికి ఒక సులభమైన మార్గం ఇక్కడ సూచించబడుతున్నది. ఆత్మను అనుభూతం చేసుకున్న మహనీయులను స్తుతించడమే ఆ మార్గం. మహనీయుల అనుగ్రహం వలన సాధించలేనిది ఏదీ లేదు. ఇది ముండకోపనిషత్లో 3వ అధ్యాయం. మరో అధ్యాయంలో మరో మంచి విషయం తెలుసుకుందాం.